అందరికీ వందనాలండి. సరే, క్రిస్మస్ పర్వదిన ప్రత్యేక ఆరాధనకు మిమ్మల్ని ప్రభు పేరట ఆహ్వానిస్తూ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మొట్టమొదటగా 2 ప్రశ్నలు సంధించి తర్వాత వాక్య ధ్యానులకు వెళ్దామని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటగా యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. మీకు అందరికీ అది తెలుసని నేను భావిస్తున్నాను. ఎవరైనా తెలియని వారు ఉన్నారా? యేసు ప్రభు వారు ఎలా జన్మించారు అనేది మాకు తెలియదు అన్నవారు ఎవరైనా ఉంటే మీ చెయ్యి ఒకసారి చూపిస్తే ఆ టాపిక్ వైపు వెళ్దాం. అందరికీ తెలిస్తే మంచిది. సరే, యేసు ప్రభు వారు జన్మించే నాటికి పరిస్థితులు, కాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రవక్తల జనరేషన్ దాదాపుగా ముగింపునకు వచ్చిన సందర్భం, ప్రవక్తల పరంపర ముగింపునకు వచ్చినటువంటి స్థితి. ఆఖరి ప్రవక్త బాప్తిస్మమిచ్చు యోహాను. ఆయనకు ముందు దాదాపుగా 300 ఏండ్ల పాటు దేవుని వాక్యము కనుమరుగైనటువంటి పరిస్థితిలో మానవాళి ఉన్నది. దాన్ని చీకటి కాలం అంటారు. అనగా దేవుడు మానవాళితో కమ్యూనికేట్ చేయని కాలం. దేవుడు మానవునితో సంభాషించని కాలం. ఆ కాలం ముగిసిన పిమ్మట ఒక్కసారిగా బాప్తిస్మమిచ్చు యోహాను అలాగే క్రీస్తు యేసునాథుడు ఇద్దరు ఈ లోకానికి రావడం జరిగింది. ఇక్కడ సరే, ఈ జనన విధం అనే దానిలోకి వెళ్ళడం కంటే ఆ తరువాత యేసు ప్రభు వారు దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని 8 దినములైన తర్వాత దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఒక మాటను చూస్తాం మనం. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఇక్కడ ముఖ్యంగా 2 వ్యక్తులను గూర్చి బైబిల్ గ్రంథం ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నది. దేవుడు ఒక 2 జీవితాలను ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దీని ముందుండినటువంటి పరిస్థితులు ఏంటంటే, కాల పరిస్థితులు దేవునికి సర్వ మానవాళికి లేదా మానవ సమాజానికి మధ్య సంబంధము లేనటువంటి పరిస్థితులు. అయితే యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత 8వ దినాన దేవాలయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ 2 వ్యక్తులను దేవుడు ప్రత్యేకంగా చూపిస్తూ ఉన్నాడు. ఒకరు సుమేయోను, రెండవది అన్న. వీరిద్దరూ కూడా దాదాపుగా వయస్సు నిండిన వృద్ధులు. సుమేయోను అనేటటువంటి ఆయనకు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడినటువంటి విషయం ఒకటి ఉన్నదట. ఏమనంటే, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు అని ఎవరి ద్వారా బయలుపరచబడింది? పరిశుద్ధాత్ముని ద్వారా బయలుపరచబడిన విషయం. కానీ వాస్తవానికి పరిస్థితులు ఏంటి? అప్పుడు దేవుడు మానవాళికి సంభాషించడానికి వీలు లేనటువంటి కాలం అది. అంతగా మానవాళి వక్ర మార్గంలో నడిచినటువంటి దినాలు. కానీ ఆ దినాలలో కూడా ఆరాధన జరుగుతూనే ఉంది. యెరూషలేము దేవాలయంలో దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు జనం. కానీ దేవుడు మానవాళితో మాట్లాడడానికి మాత్రం వీలు లేనటువంటి స్థితిలో మానవ సమాజం ఉన్నది. కానీ వీటన్నింటి మధ్యలో 2 వ్యక్తులు ఉన్నారు. వారికి దేవునితో సంబంధం ఉన్నది.
కాబట్టి ఎవరో ఇద్దరు ముగ్గురు దేవునితో సంబంధం కలిగి ఉండినంత మాత్రాన సంఘమంతటికి దేవుని యొక్క కరుణ, సంఘమంతటికి దేవుని యొక్క కరెస్పాండెన్స్, అంటే దేవుని యొక్క సమాచారం వస్తుంది అని మనం భ్రమపడకూడదు. ప్రతి ఒక్కరూ దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఈ సుమయోను అనే అతను అలాగే అన్న, వీరిద్దరూ కూడా యెరూషలేము దేవాలయంలో, ఆమె గురించి కూడా ఒక మాట రాయబడి ఉంది, అన్న అనే స్త్రీ గురించి. ఆమె యెరూషలేము దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. 37వ వచనం. వీళ్ళిద్దరూ కూడా చూడండి, దేవాలయంలోనే ఉన్నారు, దేవునితో సంబంధం కలిగి ఉండినటువంటి వారు. ఎప్పుడైతే యేసునాథుని వారు చూశారో ఆ తరువాత ఆమె చేసిన ఒక పని మనకి ఇక్కడ కనబడుతుంది. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. మొట్టమొదటి గాస్పల్, మొట్టమొదటి సువార్త ఎలాగ జరిగింది అంటే అందరికీ కాదు, అందరికీ సువార్త కాదు. ఎవరికి సువార్త? విమోచనం కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారికి మొట్టమొదటిగా సువార్త అందించబడింది. కాబట్టి అవివేకులం వలె మనము ఉండకూడదు. సువార్త ఎప్పుడు ఇవ్వాలి, సువార్త ఎక్కడ ఇవ్వాలి అనేది ఆత్మ వివేచన కలిగి గ్రహించిన వారిగా ఉండాలి. మొట్టమొదటి సువార్త విమోచనము కొరకు కనిపెడుతున్న వారికి ఇవ్వబడింది. సరే, ఈ దినాన మనమందరము కూడా ఈ ప్రత్యేక ఆరాధన ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాం, క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. రెండవది, మీరు క్రిస్మస్ ఎలా జరుపుకుంటారు ఎల్లప్పుడూ? ఇది రెండవ ప్రశ్న. మొట్టమొదటి ప్రశ్నకు సమాధానం ఇస్తారా? క్రిస్మస్ అంటే ఏంటి? లిటరల్ మీనింగ్ వద్దు, లిటరల్ మీనింగ్ కావాలి, గూఢార్థం కాదు. క్రిస్మస్ అంటే వై డు వరల్డ్ సెలబ్రేట్స్ ద ఫెస్టివల్ ఆఫ్ క్రిస్మస్? వై డస్ ద వరల్డ్ సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఆఫ్ క్రిస్మస్? క్రిస్మస్ అనే పండుగను ప్రపంచం ఎందుకు జరుపుకుంటుంది? యేసు ప్రభు వారు పుట్టాడని. రైట్, లిటరల్, వర్డ్ టు వర్డ్ మీనింగ్. రెండవది, మీరు క్రిస్మస్ ఎలా జరుపుకుంటారు? ఎవరైనా చెప్పండి, ఎవరైనా పర్లేదు. నాకు గూఢార్థాలు వద్దు, జనరల్గా మీరు ఎలా జరుపుకుంటారు సాధారణంగా? రైట్. ఇంకా ఇంకా ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు పండగ రోజు? మీరు ఏం చేశారు అది చెప్పండి పోనీ. వెరీ గుడ్. ఇంకా పోనీ తర్వాత సరే ఇట్లా చేశారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలా చేస్తారు? తర్వాత సంవత్సరం ఎలా చేస్తారు? ఆ తర్వాత సంవత్సరం ఎలా చేస్తారు? ఇన్ని సంవత్సరాలు ఎలా చేస్తూ వచ్చారు? ఎప్పుడు ఒకేలా కదా, ఎప్పుడు ఒకేలా కదా. జనరల్గా మనమేమి ఎగ్జాగరేట్ చేసి చెప్పొద్దు, వాస్తవంగా ఎప్పుడు ఒకేలా చేస్తాం కదా. ఎప్పుడు అదే, ఎప్పుడు అదే దంతో, ఎప్పుడు అదే హడావిడి, ఎప్పుడు అదే పద్ధతి, ఎప్పుడు అదే క్రమం కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో దాని గురించి ఒక్కసారి వెళదాం. ఎందుకంటే ఆ అర్థం మనం తెలుసుకోకపోతే, ఆయన ఈ లోకానికి రావడం వెనుక ఉండినటువంటి ఆ పరమార్థాన్ని మనం గ్రహించకపోతే మనం కూడా మిస్ అవుతాం.
అనేక మంది వల్లే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పండగ రోజు, క్రిస్మస్ రోజు, యేసయ్య పుట్టిన దాని మీద చెప్పాలి కానీ టాపిక్ ఎటేటో పోతుంది ఏంది అనుకోవద్దు. అక్కడికే వద్దాం. మా తాతయ్య మాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా? ఒరేయ్, నువ్వు ఎటైనా పో, ఒక టాపిక్ తీసుకో, నువ్వు ఎటైనా పో, చివరికి సిలువ దగ్గరికి రా. సరే, అంతగా నేను తరబీదు పొందలేదులే కానీ అక్కడికే వద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టిన రోజు అని మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సరే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుని పోలిక ఎక్కడ చెప్తా ఉన్నాడు? ఆయనకి ఏమేం లేవు? జీవిత కాలమునకు ఆది లేదంటే పుట్టుక లేదు. మరి క్రిస్మస్ అంటే ఏంది? యేసయ్యకి అసలు పుట్టుకే లేదని చెప్తా ఉన్నాడు ఇక్కడ. జీవిత కాలమునకు ఆది లేదు, జీవమునకు అంతం లేదు, వంశావళి లేదు, తండ్రి లేడు, తల్లి లేదు. కానీ మరియమ్మ తల్లిని పూజిస్తాం కొందరు. గమనించండి, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. ఆయన మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు. చూడండి, ఆయన అందుకే మీరు మొట్టమొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి. ఆయన నీతిని వెదకండి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకొని అది గ్రహించకుండా ఆరాధిస్తే మనం చాలా మిస్ అవుతాం. మెట్టుకు చెప్పవచ్చేది ఏంటంటే, క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టిన దినం అని గుడ్డిగా మనం ఫాలో అవ్వకూడదు. ఆయన వచ్చిన దాని వెనుక ఉద్దేశ్యం ఏంటి, ఎంతమంది దాన్ని గ్రహిస్తూ ఉన్నారు, ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు ఎంత గూఢార్థమైనది గ్రహించిన వారిగా మనం ఉండాలి. మనం కనుక చూస్తే ఈ సువార్తలలో కూడా యేసు ప్రభు యొక్క వంశావళిని గూర్చి రాయడం అనేది జరిగింది. క్రొత్త నిబంధన ఆరంభమైన మొట్టమొదటి వచనం ఏంటంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. కానీ మనం ఇప్పుడు చూసింది ఏంది? ఆయనకు అసలు వంశావళి లేదు. ఇప్పుడు ఏది కరెక్టు? క్లారిటీ లేకపోతే మనం కూడా డైలమాలో ఉంటుంది, మన ఆత్మీయ జీవితం కూడా డైలమాలో ఉంటుంది. రెండూ కరెక్టే. ఇక్కడేమో శరీర సంబంధమైనటువంటి వంశావళి చెప్తా ఉన్నాడు, అది ఆయన నిత్యమైన లక్షణం అక్కడ చూపిస్తా ఉన్నాడు. దేనికి ప్రాధాన్యత? రెండవ దానికి, ఆయన నిత్యమైనటువంటి గుణ లక్షణాలకు ప్రాధాన్యత.
ఇంకా మనం చూస్తే ఆయన పశువుల తొట్టిలో జన్మించలేదు, మనం లోతుగా చూస్తే. కానీ మనం పశువుల పాకనే పెద్ద సింబల్ చేసి పెడతాం. వాస్తవానికి మనం చూస్తే లూకా సువార్తలో ఆయన పుట్టిన తరువాత చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో 6వ వచనం నుండి, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక బెత్లెహేం అనే ఊరికి వెళ్ళారు. అక్కడ మరియ ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో, వారికి స్థలం లేదు. కన్న తర్వాత సత్రంకి వెళ్ళారు, సత్రంలో స్థలం లేదు. ఇప్పుడు ఎక్కడ స్థలం దొరికింది? పశువుల పాకలో, పశువుల తొట్టిలో స్థలం దొరికింది యేసయ్యకు. ఎందుకు? ఇంత సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వ విశ్వ సామ్రాజ్యాధినేత, సకల సృష్టిని తన మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త, సకలము ఆయన కొరకే, ఆయన ద్వారా, ఆయన మూలముగా నిర్మింపబడినటువంటి వ్యక్తి, కనీసం బర్త్ ప్లేస్ ఎక్కడో కూడా తెలియనటువంటి విధంగా దేవుడు మరుగుపరిచాడు. ఆయన పుట్టినటువంటి స్థలం ఎక్కడో కూడా తెలియదు నేటికి. పుట్టిన తరువాత ఆయన తీసుకొని వచ్చి పశువుల తొట్టిలో పరుండబెట్టారు. దేవుడు ఎందుకు అలా చేశాడు అంటే, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇక్కడ స్థలాలకు, పుట్టుక దినాలకు, వంశావళులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కానీ మనం ఈ దినాల్లో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అమ్మో, మా పుట్టినూరు, మా పుట్టిన ఇల్లు, కొన్ని చోట్ల అయితే తల్లి సంఘం ఇట్లా కూడా పెడతా ఉన్నారు. చూడండి, ఇదంతా కూడా అపవాది పన్నుతున్న కుట్రలో భాగం. మనము గనక ఆత్మ సంబంధమైన వివేచన కలిగిన వారం కానట్లయితే మనం కూడా మోసపరచబడతాం. యేసునాథుని యొక్క అంతరార్థం, ఆయన ఈ భూమికి రావడంలో ఉండినటువంటి అంతరార్థం, ఆ ప్రధానమైనటువంటి భాగాన్ని ఈ దినాన్ని హైలైట్ చేయాలని చూస్తూ ఉన్నాం. అయితే క్రిస్మస్ ఎలా జరుపుకుంటారనేది రెండవ ప్రశ్న. ఎప్పుడు అదే ప్యాటర్న్, ఏదైనా కానివ్వండి సరే, సంఘంలో ప్రార్థన, ఇంటి గృహ దర్శనాలు, లేకపోతే కొంతమంది ఉపవాసం ఉండి ప్రార్థించడం, సంఘంలో ఇదే క్రమం, ఎల్లప్పుడూ ఇదే కదా ఉండేది. అయితే దేవుని గ్రంథం ఒక మాటను ప్రత్యేకంగా సెలవిస్తూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఎల్లప్పుడూ ఒకే విధమైనటువంటి ఒక క్రమం, ఒకే విధమైనటువంటి ఒక ఆచారం, ఒకే విధమైనటువంటి ఆరాధన ఎంతటి ప్రమాదమో ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చూడండి. యాజకులు ఏటేటా అంటే సంవత్సరం ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు, ఒకటే విధమైనటువంటి ఆరాధన, ఒకే విధమైనటువంటి క్రమం, ఒకే విధమైనటువంటి నిష్ఠ, వాటిని తెచ్చు వారికి లేదా వాటిని అర్పించు వారికి, అలా ఆచరించు వారికి
ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగా చేయ నేరవు. గమనించు క్రైస్తవుడా, ఏటేటా నువ్వు అనుసరిస్తున్నటువంటి ఇదే క్రమం, ఇదే భక్తి నీకెన్నడూ కూడా సంపూర్ణ సిద్ధిని కలుగా చేయదు. మరి ఎలాగా నేను దేవుని ఆరాధించాలి? నా ఆరాధనలో నూతనత్వం ఉండాలా? ఉంటే అది ఎలా ఉండాలి? గమనించండి, పరలోకం నుండి అనుగ్రహించబడినటువంటి మన్నా సైతము బయట పాళెంలో ఉంటే నెక్స్ట్ డేకి ఏమవుతుంది? పాడైపోతుంది. అదే మన్నా మందసంలో ఉంటే అది ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటుంది, ఎప్పటికీ తాజాగా ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఏముంటుందంటే ఎప్పుడు ఫ్రెష్నెస్ ఉంటుంది, ఎప్పుడు తాజాదనం ఉంటుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎప్పుడు నూతనత్వం ఉంటుంది. కాబట్టి దేవుని ఆరాధనలో నూతనత్వం కలిగినటువంటి ఆరాధన మనం ఎల్లప్పుడూ జరిగించే వారిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఏటేటా అదే క్రమం, అదే అర్పణ, అదే బలి, వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధిని కలుగజేయలేదు. మరి సంపూర్ణ సిద్ధి కలగాలంటే ఏం చేయాలి? ఆ సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆయన, ఈ దినం మనం మాట్లాడుకున్నటువంటి ఆయన, మన సృష్టికర్త, మన కొరకు ప్రాణాలు అర్పించినటువంటి దేవుడు యేసునాథుడు చెప్తా ఉన్నాడు. చూడండి 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇక్కడ 2 అంశాలు మనం గమనించాలి. సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మీయ ఆరాధన ప్రతి క్రైస్తవునిలో ఉండాలంటే 2 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. మొట్టమొదటిది గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం, వాక్యానుసారమైనటువంటిది. రెండవది ఆయన చిత్తమును నెరవేర్చేటటువంటిది. ఈ 2 లక్షణాలు క్రైస్తవంలో ఉండాలి. ఈ 2 లక్షణాలు కనుక లేనట్లయితే నీ క్రమము, నీ నిష్ఠ, నీ భక్తి నీకెన్నటికి కూడా సంపూర్ణ సిద్ధిని కలుగచేయదు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, మారు మనసు పొందుటయు, హస్త నిక్షేపణమును, బాప్తిస్మమును గుర్చిన బోధను ఇవన్నిటిని విడిచిపెట్టి సంపూర్ణమవుటకు సాగిపోదాము. మనము సంపూర్ణమవుదాం, ఎల్లప్పుడూ ఇదే బోధలో వద్దు, ముందుకు సాగుదామని ఘోషిస్తున్నటువంటి దేవుని వాక్యం ఆ సంపూర్ణత కలగాలంటే 2 విషయాలు మనం పాటించాలని చెప్తా ఉన్నాడు. ఏంటంటే వాక్యానుసారమైనటువంటి జీవితం, రెండవది దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం. సరే, ఇక్కడ యేసునాథును గూర్చినటువంటి విషయం, ఆయన గ్రంథపు చుట్టలో ఆయనను గూర్చి రాయబడిన ప్రకారంగా వచ్చాడట. గ్రంథపు చుట్టలో ఏమని రాయబడింది చూడండి. గొప్ప గొప్ప జ్ఞానులు సైతము, రాజులు సైతము దాన్ని గ్రహించలేకపోయారు. ఈ ఉదయ దేశ బెత్లెహేములో ఆయన పుడతాడు అనుకుని జ్ఞానులు వచ్చారు, ఆరాధించారు, వెళ్ళిపోయారు. రాజు కూడా ఫలానా చోట పుడతాడని అనుకున్నాడు, దాన్ని నివారించడం కోసం తను చేయాల్సిన పని ఏదో చేశాడు. మొత్తం మీద గ్రంథపు చుట్టలో ఆయన గురించి ఏం రాయబడింది అనేది ఎవరు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. గ్రంథపు చుట్టలో ఆయన గురించి ఏం రాయబడింది? ఆయన తను తాను రిక్తునిగా చేసుకుంటాడు, పశువుల పాకలో జన్మిస్తాడు, సర్వమానవాళి కొరకు ఆయన తన ప్రాణాలు అర్పిస్తాడు, బలియజ్ఞం చేస్తాడు, తిరిగి లేస్తాడు. ఇదేనా? మోర్ దాన్ దట్, అంతకంటే ఇంకా ఎక్కువ ఉంది. దాన్ని మనం గ్రహించాలి. గ్రంథపు చుట్టలో ఆయన గురించి ఏమైనా రాయబడి ఉంది. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఈ దినాన చూద్దాం. యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఈ మాట ఆయన గురించి రాయబడినటువంటి మాట. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, ఆ చిగురు ఎదిగి ఫలించును అనున్నదా అక్కడ? మీరు గమనించండి, ఏదైనా ఒక మొద్దు, ఒక చెట్టు ఎండిపోయిన మొద్దును చూడండి. ఎండిపోయిన మొద్దును గురించి ఊహించడం అంటే చాలా కష్టం. యోబు గ్రంథంలో ఏమని ఉంటుందంటే, నరకబడినటువంటి ఒక మాను, దాని వేరు కుళ్ళిపోయినా చీకు పట్టిపోయినా నీరు తగిలిన తోడనే అది మరలా చిగుర్చును కదా అంటాడు. సరే, అలా ఊహిద్దాం. ఒక మొద్దు, నరకబడిన మొద్దే అనుకుందాం. ఆ మొద్దు నుండి చిగురు పుట్టే ఆ చిగురు ఎదిగి కదా తర్వాత ఫలాలు రావాల్సింది, అంతేనా కాదా? ఏంది అందరు అట్లా చూస్తున్నారు? చిగురే కదా, ఏ చిగురైతే వస్తుందో ఆ చిగురు మరలా పెద్దదవ్వాలి, ఆ చిగురు విస్తృతంగా ఎదగాలి, దాని నుంచి కదా ఫలాలు రావాల్సింది. కానీ బైబిల్ గ్రంథం ఇక్కడ ఆ మాట చెప్పడం లేదు. ఆ చిగురు అనే ఆయన ఒకడు ఉంటాడు, ఆయన వేరుల నుండి అంకురం ఎదుగుతుంది అంటాడు. చిగురు నుండి వస్తున్నటువంటి ఎదుగుదల కాదు, చిగురు వేరు నుండి. ఈ చిగురు అంటే ఎవరంటే యేసునాథుడు. ఇక్కడ ఆయన రూట్స్ నుండి ఒక అంకురం బయటకు రావాలి. ఆ అంకురము ఫలాలనిస్తుంది. క్రైస్తవుడా, ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితం నీలో ఉండాలి అంటే నీ రూట్స్ ఎక్కడ ఉండాలంటే క్రీస్తులో ఉండాలి. క్రీస్తులోని మూలం ఉండాలి, క్రీస్తులోని వేళ్ళు ఉండాలి. అక్కడ నుండి నీ అంకురం ఎదిగి ఫలించే జీవితం నీలో ఉంటుంది. ఈ అంకురము అనే పదాన్ని నేను నిన్న గూగుల్ చేసి అసలు అంకురం అనగా తెలుగులో అర్థం ఏంటి అని. దేవుని యొక్క సర్వజ్ఞానం ఎంత గొప్పదంటే ఏది కూడా కాకతాళీయం కాదు, ఏది కూడా యాదృచ్ఛికం కాదు. ఆయన సృష్టిలో ప్రతి దానికి ఆయన కారణం, ఆయన యొక్క అదృశ్య కారణం అనేది ఉంటుంది. ఈ అంకురం అనే పదానికి గూగుల్ చేయగానే వచ్చినటువంటి ఆ రిజల్ట్ ఏంటంటే, అంకురం అంటే విత్తనం నుండి మొలకెత్తిన మొలక లేదా కొత్తగా మొదలైన మొక్క అని అర్థం. ఇది పుట్టుక, పెరుగుదల, సమృద్ధి మరియు ఒక కొత్త కార్యక్రమం యొక్క ఆరంభాన్ని సూచిస్తుంది. దీన్ని మొలక లేదా మొగ్గ అని కూడా అనవచ్చు. సందర్భాన్ని బట్టి నీరు, నెత్తురు లేదా వెంట్రుక అనే అర్థాలు కూడా వస్తాయి. చూడండి, అంకురం అనే దానికి అర్థాలు ఏమేమి వస్తాయంటే చెప్తా ఉన్నాడు అక్కడ. నీరు, రక్తము, వెంట్రుక, మొగ్గ అని చెప్పాడు. చూడండి, దేవుని యొక్క ప్రవచనం ఎంత లోతైనదంటే, ఇప్పుడు మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. చూడండి అసలు ఎంత అద్భుతంగా రాయబడింది. ఆయన వచ్చింది ఎలాగంటే నీళ్ల ద్వారాను
రక్తము ద్వారాను. అంకురం అనే మాటకు అర్థాలేంటి? నీళ్లు, రక్తము, వెంట్రుక, మొగ్గ. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చును. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. చూడండి, ఆయన ప్రవచన నెరవేర్పు చూడండి. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు అంకురము ఎదిగి ఫలించును. ఆ చిగురు వేరు నుండి, చిగురు నుంచి కాదు, చిగురు వేరు నుండి అంకురం ఎదిగి ఫలించు. ఇంకొక మాట ఏంటంటే వెంట్రుక. ఆశ్చర్యకరంగా యేసునాథుని రాకడకు ముందు ఆయన రాకడను గూర్చినటువంటి త్రోవను సిద్ధపరిచేటటువంటి ప్రవక్త అయినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ధరించినది కూడా ఒంటె రోమములు కలిగిన దట్టి. ఇంకొక అర్థం, నానార్థాలండి ఇవి, ఒకే అర్థం కూడా కాదు, రకరకాలైనటువంటి అర్థాలు వివిధ సందర్భాలలో అంకురం అనే మాట. ఇంకొక అర్థం ఏంటంటే మొగ్గ. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. ఆయన కూర్చున్నటువంటి రాయబడినటువంటి ప్రవచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. చూడండి, ఆయన గూర్చిన ప్రవచన వాక్యాలు. ఆయన నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాడు. ఆయన రాకడకు ముందు ఒంటె రోమములు కలిగినటువంటి దట్టి ధరించినటువంటి ప్రవక్త మారు మనసును గూర్చిన సువార్తను ప్రకటించాడు. ఆయన వచ్చిన తరువాత ఆయన ఎదిగిన తీరు కూడా లేత మొక్క వలె. అది అంకురం అన్నదానికి అర్థం. ఈ అంకురం అనేది చిగురు వేరు నుండి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుండి ఫలాలు వస్తాయి. ఇంతకు అంకురానికి మనకు సంబంధం ఏంటి అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, ఎక్కడైతే ఆయన రక్తము నీళ్లతో వచ్చాడని చెప్తా ఉన్నాడో అక్కడే మనము కూడా అట్టి సాక్ష్యం కలిగి ఉండాలని లేఖనం సెలవిస్తా ఉన్నది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఏ సాక్ష్యం? ఇప్పుడు చెప్పండి. ఏ సాక్ష్యం? నీళ్లు, రక్తము, మొగ్గ, వెంట్రుక. ఈ సాక్ష్యం ఉండాలట క్రైస్తవునిలో. ఉందా? చూడండి, నీళ్ల ద్వారా బాప్తిస్మం, ఆయన రక్తంలో కడగబడడం, ఒంటె రోమములు ధరించిన వారి వలె దీన వస్త్రములు ధరించిన వారుగా దీనులుగా కనబడడం, లేత మొగ్గ వలె ఎదగడం. వాడు మహాముదురు అనే మాట క్రైస్తవునికి రాకూడదు. క్రైస్తవునికి రావాల్సిందేంటి? లేత మొక్క. ఇది అతిశయోక్తి కాదు, కానీ ఒకసారి నా వివాహం కొరకై ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సహోదరికి దర్శనంలో దేవుడు చూపిస్తూ ఉన్నాడట. లేత మొక్కలాగా ఎదుగుతున్నానట నేను. లేత మొక్కలాగా ఎదుగుతూ ఉంటే ఎవరో వచ్చి దాన్ని తుంచేశారట. ఆ దర్శనం అవునా? గుర్తుందా? సరే, తుంచబడిన తర్వాత సంగతి దేవుడు మళ్ళా బ్రతికిస్తాడు. మనం ఎదగవలసినటువంటి జీవితం లేత మొక్క వలె. ఎక్కడ ఎదిగాడట ఆయన? ఎండిన భూమిలో. క్రైస్తవుడా, నువ్వు ఎదగడానికి నీకు అనుకూల పరిస్థితులు ఉండవు. అది గుర్తుపెట్టుకో. సమాజంలో నువ్వు క్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తిగా నిలవబడాలంటే నీకు అసలు అనుకూలత ఉండదు. ఎక్కడ అనుకూలత? ఎండిన భూమికి లేత మొక్కకు
పొంతన ఉంటుందా? లేత మొక్క ఎదగలేదు ఎండిన భూమిలో, కానీ క్రీస్తు ఎదిగింది అక్కడే. క్రైస్తవుడు ఎదగాల్సింది కూడా అక్కడే. దేని ద్వారా? పైనుండి వచ్చు నీరు, ఆయన నుండి వచ్చు రక్తము, ఆయన అనుగ్రహించిన దీన జీవితం. క్రైస్తవంలో ఉండాల్సిన లక్షణాలు అవి. ఈ సాక్ష్యం కలిగి మనం ఫలించాలి. అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ యొక్క గూఢార్థం అది. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు తను తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందాడు, మనకు పాపక్షమాపణ అనుగ్రహించాడు, తిరిగి లేచాడు. హిస్టరీ తెలిసిన ప్రతి ఒక్కడికి తెలుసు అది. చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కడు అది దాన్ని గ్రహించగలడు. చదువు నేర్చుకున్న ప్రతి ఒక్కడు దానికి తెలుసుకోగలడు. కానీ ఆత్మ చెప్పు సంగతులేవనగా అంటే ఇదే అర్థం. ఆత్మ చెప్పు సంగతులు నీవు గ్రహించాలంటే నీ రూట్స్ క్రీస్తులో ఉండాలి. అనగా నువ్వు నీళ్లలోను రక్తములోను ఎండిన భూమిలో ఎదుగుచున్న మొక్క వలె దీన హృదయము కలిగిన వానిగా ఎదగాలి. అది చూపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది ఆయన ప్రధాన ఉద్దేశ్యం. దాని బెనిఫిట్ ఏంటంటే ఆయన శిలువ మరణం, తద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి పాప క్షమాపణ. బట్ ద థీమ్ ఈజ్ సేమ్. కానీ ఆ ప్రధాన ఉద్దేశ్యం మాత్రం అదే. అందరూ అలాగే ఎదగాలి, అందరూ అలాగే ఆయన మహిమపరచాలి, అందరూ అలాగే ఆయన ఘనపరచాలి. కానీ సమస్య ఏంటంటే అది మిస్ అయ్యి ఏటేటా ఒకే విధముగా అర్పించే బలులు క్రైస్తవుడు అర్పిస్తూ ఉన్నాడు. ఏటేటా ఒకే విధమైనటువంటి క్రమం, ఒకే విధమైనటువంటి ఆరాధన. దేర్ ఈస్ నో ఫ్రెష్నెస్, దేర్ ఈస్ నథింగ్ న్యూ. కారణం ఏంటంటే రూట్స్ మిస్ అయినాయి. రూట్స్లో నుంచి నీకు కొత్త చిగురు రావాలి, రూట్స్లో నుంచి నీకు కొత్త అంకురం రావాలి, క్రీస్తు మూలాలలో నుంచి నీకు అంకురం రావాలి. నీవు నీళ్లలోనూ రక్తములను కడుగబడి ఎండిన భూమిలో ఎదుగుచున్నటువంటి లేత మొక్క వలె ఎదిగి దీన హృదయం కలిగిన వానిగా ఉండాలి. అప్పుడు నీలో ఫలాలు వస్తాయి. ఆత్మఫలములు, ఆత్మఫలములు. ఆయన గురించిన రాయబడినటువంటి గ్రంథపు చుట్టలో రాయబడినటువంటి మాట యెషయా గ్రంథం 11వ అధ్యాయం. అలాగా ఆయన చూపించిన మాదిరి మనం కూడా కలిగి ఉంటే చూడండి, ఆయన మీద అనుగ్రహించబడినటువంటి ఆత్మ మనకు కూడా అనుగ్రహించబడుతున్నది. ఆ ఆత్మ ఫలాలు చూడండి. ఆత్మ నింపుదల కలిగినటువంటి జీవితం, ఆత్మాభిషేకం కలిగినటువంటి జీవితం. ఇక్కడ చూడండి, ఆయన మీద ఇవ్వబడినటువంటి ఆత్మ లక్షణాలు, ఆ ఆత్మ వరాలు, ఇక్కడ సంపూర్ణ ఆత్మ యొక్క స్థాయిలు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. చూడండి, ఆత్మాభిషేకం కలిగినటువంటి జీవితంలో జ్ఞాన వివేకం ఉంటాయి. తెలివి తక్కువతనంగా ప్రవర్తించడం అనేది ఉండదు. మొట్టమొదటిగా మనం చూసాం సువార్త. ఎక్కడ ఇవ్వాలి సువార్త? విమోచనము కొరకు కనిపెట్టుకున్న వారికి సువార్త అందించబడాలి. విమోచనం కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు సువార్త అందించాలి. ఈ సువార్త చాలా స్వల్పమైనదిగా మారిపోయింది దినాల్లో. మీ ముత్యములను పందుల ఎదుట వేయొద్దు. ఈ సువార్త చాలా విలువైనది. అందరినీ నా దగ్గరికి రమ్మని పిలిచిన దేవుడే, దప్పి కలిగిన వాని నా యొద్దకు రానిమ్ము, నేను వానికి జీవజలములను త్రాగనిస్తును అన్నాడు. చూడండి, విమోచనం కొరకు కనిపెట్టుకునేటటువంటి స్వభావం, దేవుని మహిమపరచాలి, దేవునితో గడపాలి, దేవుని సంతోషపెట్టాలి, దేవునితో జీవించాలి అనేటటువంటి తృష్ణ, దాహం కలిగినటువంటి వారు, అట్టి వారి మధ్య సువార్త వినబడాలి. అది చెయ్యాలి అంటే
జ్ఞానము వివేచనతో కూడిన ఆత్మ ఉండాలి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇంత సంపూర్ణ ఆత్మ కలిగినప్పుడు ఆయన చేసిన పని ఏంటి? అదే జీవితం జీవించవలసినటువంటి క్రైస్తవుడు చేయవలసినటువంటి పని ఏంటి చూద్దాం. ఆయన ఏం చేశాడు? కంటి చూపును బట్టి యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చూడండి, యెహోవా భయము ఇంపైన సువాసన. చూడండి, రెక్సోనా తాకుతూనే ఉండిపోతారు. యెహోవా భయం ఇంపైన సువాసన, యెహోవా యొద్దనే గడుపుతారు, దేవుని యొద్దనే గడుపుతారు. దేవునితోనే స్పృశించిన, దేవుని తాకిన అనుభవంలో ఉంటారు. మేము దేనినైతే తాకి చూచామో అనే సాక్ష్యం కలిగి ఉంటారు. యెహోవా భయము వారికి ఇంపైన సువాసన. చూడండి, ఇంకా ఆ జీవిత లక్షణాలు చూపిస్తాడు. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు. ఆ చిగురు, మొద్దు నుండి వచ్చినటువంటి చిగురు నుంచి కనుక ఫలాలు వస్తే ఎలాగుంటుందంటే మళ్ళీ అవే లక్షణాలు వచ్చాయి. ఏ లక్షణాలు? వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొట్టడం, అనగా వెలి చూపును బట్టి తీర్పు తీర్చడం. దేవుని కుమారుని కూడా గుర్తించకుండా విశ్రాంతి దిన ఆచారాన్ని మీరుతున్నాడే అని ఆయనకు తీర్పు తీర్చడం. అవే లక్షణాలు వచ్చాయి క్రైస్తవ్యంలో కూడా. గమనించండి, ఈ దినాల్లో క్రైస్తవుల్లో కూడా ఇవే లక్షణాలు కనపడడం లేదా? వెలి చూపును బట్టి తీర్పు తీర్చడం. నా కళ్ళారా నేను చూశాను, లేకపోతే నేను ఎందుకు మాట్లాడతాను? అనడం లేదా? వినడం లేదా క్రైస్తవ్యంలో? కానీ క్రీస్తు వేరు నుండి వచ్చినటువంటి అంకురంలో ఆ లక్షణాలు ఉండవు. యెషై మొద్దు నుండి వచ్చిన దాంట్లో ఉంటాయి. క్రీస్తు వేరు నుండి వచ్చినటువంటి అంకురంలో వెలి చూపును బట్టి తీర్పు తీర్చడు, వినుదానిని బట్టి విమర్శ చేయడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత వచనం చదివితే ఇంకా షాక్ వస్తుంది. నీతిని బట్టి ఎవరికి తీర్పు? ఎవరికి తీర్పు? బీదలకు తీర్పు. అదేంది? ఐశ్వర్యవంతులకు కదా తీర్పు తీర్చాల్సింది అసలు దేవుడు. బీదలకు తీర్పు తీరుస్తాడట నీతిని బట్టి. ఇది ఎక్కడ న్యాయం అయ్యా? అసలే బీదలు అణచబడతారు, అసలే బీదలు త్రొక్కబడతారు, బీదలు నలగొట్టబడతారు, వాళ్ళకి మళ్ళా తీర్పింది. ఎస్, వారికి తీర్పు ఉంటుంది. ధనవంతులకైతే ఇంకొకటి ఉంటుంది. చూడండి పైన క్రింద, తన వాగ్దండము చేత లోకమును కొట్టును. లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ధనాపేక్ష, విగ్రహారాధన, ఇవన్నీ లోకంలో లేవా? బీదలకేమో తీర్పట, లోకానికేమో లేక ఐశ్వర్యవంతులకేమో దండన. అది పనిష్మెంటు, ఇదేమో జడ్జిమెంట్. బీదలకు ఆయన నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి నేను బీదనైనంత మాత్రాన నేను తీర్పును తప్పించుకుంటాను అనుకోకూడదు. నాకు కూడా తీర్పు ఉంది. నీతిని బట్టి ఆయన బీదలకు తీర్పు తీర్చును. పరలోకంలో హెచ్చైనటువంటి స్థాయిలో నిన్ను కూర్చోబెట్టాలంటే బీదవానిగా ఉండేటటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని దేవునికి ఇచ్చాడు. దాన్ని నువ్వు ఎంతవరకు ఉపయోగించుకొని పరలోకంలో హెచ్చైన స్థాయిలో ఉండేటటువంటి జీవితంలో నువ్వు ఎదుగుతున్నావు.
మనకందరికీ తెలుసు కదా, ఈ లోకంలో బీదలు, విశ్వాసంలో ఐశ్వర్యవంతులు. కానీ బీదలందరూ కాదు, బీదలలో కూడా స్థాయి భేదాలున్నాయి. బీదలైనటువంటి వారు వాస్తవానికి విశ్వాసంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి, పరలోకంలో హెచ్చైనటువంటి స్థాయిలో ఉండాలి. కానీ దానికి అనుగుణమైనటువంటి జీవితం లేకపోతే అక్కడ కూడా స్థాయి భేదాలు వారిలో కూడా ఉంటాయి. అందుకే వారికి జడ్జిమెంట్. నీతిని బట్టి ఆయన బీదలకు తీర్పు తీర్చును, లోకమును ఆయన కొట్టును. 5వ వచనం, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. 6వ వచనం, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. అక్షరార్థమైనటువంటి అర్థం కంటే కూడా మొట్టమొదటగా ఆ పదాలను కూర్చిన విధానంలోనే ఆయన అంతరార్థాన్ని మనం గ్రహించాలి. యేసయ్య వచ్చేటప్పటికీ ఆయన మహిమారాజ్యంలో ఇటువంటి జీవితం ఉంటుంది అని వివరణ బానే ఉంటుంది, వాస్తవం కూడా. అయితే ఈ 2 పదాలే మొట్టమొదటికి ఎందుకు పెట్టాడు? పరస్పర విరుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటి జీవులు, తోడేలు గొర్రెలు కలిసి ఉంటాయట. ఆశ్చర్యకరంగా ఆయన శిష్యులను గ్రామాల్లోనికి పంపించేటప్పుడు ఒక మాట అన్నాడు వారితోటి. ఏమన్నాడంటే, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నానన్నాడు. క్రైస్తవుడా తోడేళ్ల మధ్య నివాసం చేస్తున్నా కూడా నీవు దేవునికి నమ్మకస్తునిగా ఉండగలవు. కారణం, నీ వేరెక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే క్రీస్తు యేసు నుండి స్టార్ట్ అయింది. తోడేళ్ల మధ్య క్రైస్తవునికి సహవాసం ఉంటుంది. కానీ తోడేలేమి ఆయన క్రైస్తవుణ్ణి చేయలేదు, ఏం చేయలేదు. రూట్ స్ట్రాంగ్గా ఉంటే చెట్టు స్ట్రాంగ్గా ఉంటుంది, వేరు దృఢంగా ఉంటే చెట్టు కూడా దృఢంగా ఉంటుంది. ఆ వేరు దృఢమైనటువంటిది. క్రీస్తు యేసునాథుని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన అటువలే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు. మన ప్రతి బలహీనతలో ఆయనకు మనతో పాటుగా అనుభవం ఉందట. కానీ ఆయన పాపం లేకుండా జయించిన వానిగా నిలవబడ్డాడు. అందుకు ఆ రూట్ స్ట్రాంగ్ అయింది. ఆ రూట్ నుంచి పుట్టిన నీవు కూడా అంతే దృఢంగా ఉండాలి, అంతే దృఢంగా ఎదగాలి, అంతే జయించిన జీవితం నీలో ఉండాలి. వెలి చూపును బట్టి తీర్పు తీర్చడం, వినుదానిని బట్టి విమర్శ చేయడం నీలో ఉండకూడదు. తొమ్మిదవ వచనంలో, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశము చేయదు. చూడండి, మన శరీరములో ఏ మృగం మనల్ని నిలబడి చేయదట. మీరు ధర్మశాస్త్రమునకు క్రింద కాదు కానీ కృప క్రిందికి వచ్చిన వారు గనుక ఏ పాపము మీ మీద ప్రభుత్వం చేయదు, ఏ పాపం మిమ్మల్ని ఏలుబడి చేయదు. వాస్తవమేనా? నిజమేనా? ఏ పాపము ఏలుబడి చేయని జీవితం క్రైస్తవంలో ఉంటుందా? నీలో ఉంటుందా? లేదు అంటే అర్థం ఏంటంటే, రూటు ఆ రూట్ నుంచి పుట్టినటువంటి అంకురం కాదు, చిగురు, యెషై మొద్దు నుంచి పుట్టినటువంటి చిగురుగా దానిలో నుంచి ఎదగాలని చూస్తూ ఉన్నాం. ఆ చిగురు అనే క్రీస్తు యేసునాథుని వేళ్ల నుండి వచ్చినటువంటి అనుభవం కాదు. ఆ రూట్స్, ఆ బేసిక్స్ నుంచి వచ్చినటువంటి అనుభవం కాదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఏముండాలండి? దేవుని గూర్చిన జ్ఞానం ఉండాలి. దేవుని గురించిన జ్ఞానం ఉండాలి. ఆ దినమున
ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషై వేరు చిగురునొద్ద జనముల విచారణ చేయును. చూడండి, ఆ చిగురు అనే యేసై దగ్గరికి వచ్చి ప్రజలు విచారణ చేస్తారంటే దే ఎంక్వైర్, దే ప్రే. ఎప్పుడు ప్రార్థన చేస్తారో తెలుసా? యేసై దగ్గరికి వచ్చి ఆ పైన ఒక మాట, ప్రజలకు ధ్వజముగా ఆయన నిలవబడాలంట. అంటే హీ మస్ట్ బి ఏ బ్యానర్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క బ్యానర్ ఏమవ్వాలి? బ్యానర్ అంటే తెలుసా? బ్యానర్ కట్టారని చెప్పని అంటుంటాం. సంఘం యొక్క బ్యానర్ ఏమవ్వాలి? సంఘం పేరు కాదు, ఏమవ్వాలి? క్రీస్తు అవ్వాలి. సంఘం యొక్క ధ్వజము ఆయన అవ్వాలి. అప్పుడు అందరూ ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారట. ఈ దినాల్లో దేవునిని మొర్ర పెట్టలేనటువంటి స్థితిలో, దేవుని దగ్గరకు రాలేనటువంటి స్థితిలో, దేవుని సమీపించలేనటువంటి స్థితిలో ఆరాధించాలనుంది, వెంబడించాలనుంది, కానీ ఆయన దగ్గరకు రాలేనటువంటి స్థితిలో ఎందుకుంటున్నారంటే సంఘాలు ఏ బ్యానర్ పెట్టుకోవడం లేదు? క్రీస్తు అనే బ్యానర్ పెట్టుకోవడం లేదు, సొంత పేర్లు పెట్టుకుంటున్నాయి. రూట్స్ ఇవి. ఇలా ఉండాలి అని, క్రైస్తవుడు ఇలా ఎదగాలని, తను ప్రేమించినటువంటి ప్రియులైన పిల్లల వలె ప్రజలు అలా ఉండాలని ఆయన క్రిస్మస్ దినాన ఆయన గూర్చి రాయబడిన ప్రకారంగా వచ్చాడు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన విధముగా నేను వచ్చాను. అలాగా మనం ఆయన ఆంతర్యాన్ని గ్రహించి ఆ రూట్స్ నుంచి నన్ను డెవలప్ చేయి ప్రభు, ఆ వేరు నుండి నేను అంకురముగా ఎదిగి ఫలించాలి అని ప్రార్థన చేస్తే మొట్టమొదటగా సంఘంలోంచి పోయేదేంటో తెలుసా? చూడండి 13వ వచనం, ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును. క్రైస్తవంలోంచి మొట్టమొదటి పోయేదేంటో తెలుసా? మత్సరం. మత్సరం యొక్క ఫలితం ఏంటి? మత్సరము ఎముకలకు కుళ్ళు. క్రైస్తవుడు కుళ్ళు పట్టడానికి, ఫ్రెష్నెస్ లేకుండా, తాజాగా ఎదగకుండా, కొత్తగా చిగురించకుండా, ఫలాలు పోయకుండా కుళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మత్సరం. ఆ మత్సరం పోవాలంటే ఇదిగో రూట్స్, క్రీస్తు యేసునాథుడు చూపించినటువంటి ఆ రూట్స్, ఆయన నీళ్లలోనూ రక్తములోనూ ఎండిన భూమిలో ఎదిగిన మొక్క వలె దీన మనస్సు కలిగినటువంటి జీవితం ద్వారా వినుదానిని బట్టి విమర్శ చేయకుండా, వెలి చూపును బట్టి తీర్పు తీర్చకుండా, తోడేళ్ల మధ్య నివసించినా కూడా ధైర్యంగా క్రీస్తు కొరకు నిలవబడేటటువంటి వారుగా, దేవుని జ్ఞానాన్ని వెదకేవారుగా, క్రీస్తు అనే బ్యానర్ కలిగినటువంటి సంఘంగా ఉంటే ఆ సంఘం ఎప్పటికీ కూడా ఫ్రెష్గా, తాజాగా ఎదుగుతూనే ఉంటుంది. అప్పుడు ఫలిస్తుంది ఆ సంఘం ఫలించాలి అంటే మనం ఇప్పుడు చూసినటువంటి రూట్స్తో పాటుగా యేసయ్య చెప్పినటువంటి ఇంకో మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు నా యందు అంటు కట్టబడి ఉంటేనే తప్ప మీరు ఫలించలేరు. మీరు వేరై ఫలించలేరు, మీరు సపరేట్ అయి ఫలించలేరు అన్నాడు. అందుకే ఆయనంట ఒక పని చేస్తూ ఉంటాడంట క్రైస్తవుని. ఆ పని మీలో కూడా గనక చేస్తుంటే మీరు ధన్యులు, మీరు చిగిర్చేవారుగా ఉండగలుగుతారు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం, 8, 9 వచనాలు చదువుకుందాం. నేను ముగించేస్తాను ఈ 2 వచనాలు చదివి. దయతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. ఫలించాలి, ఆయనతో అంటుకట్టబడాలి. మనం ఇందాక చూసినటువంటి ఆ ప్రాథమిక సూత్రాలు వాటన్నిటిని కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం.
ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. ఈ 2 వచనాలు మన దగ్గర పెట్టుకొని ధ్యానం చేద్దాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అనే మాటని ఈ వచనాన్ని దగ్గర పెట్టుకొని చూద్దాం. సరే, ద్రాక్షావల్లిమై ఆయనతో అంటు కట్టబడినటువంటి జీవితం కలిగి ఫలించడి కొమ్మగా నువ్వు ఉండాలంటే ఫలం ఆయన వల్లనే కలుగుతుంది. మనం ఫలించాలి అంటే దానికి ముందు ఆయన ఒక పని చేస్తాడట. ఏమంటున్నాడంటే, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాటను ఇలాగా ట్రాన్స్లేట్ చేశారు. ఎఫ్రాయిమ్ షల్ సే, వాట్ హ్యావ్ ఐ టు డూ ఎనీ మోర్ విత్ ఐడల్స్? ఐ హ్యావ్ హర్డ్ హిమ్ అండ్ అబ్జర్వ్డ్ హిమ్. అబ్జర్వ్ అనే పదాన్ని వాడారు అక్కడ. అంటే దృష్టించి, పరిశీలించి అనే మాటను వాడాడు. నీవు ఫలించాలి అంటే దేవుడు నిన్నేం చేయాలి? పరిశీలించాలి, దృష్టించాలి. పరిశీలన చేస్తే ఏమవుతుంది? పరిశీలిస్తే ఏమవుతుంది? దేవా, నా హృదయంలో, నా అంతరంగంలోనికి చొచ్చి నన్ను పరిశీలించు. నీకు ఆయాసకరమైనది, విరోధమైనది ఏమైనా నాలో ఉన్నదేమో. పరిశీలిస్తే ఏమవుతుంది? అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు వెంటనే ఆయన సహాయం కొరకు అర్థిస్తే దేవుడు అవన్నీ తీసేస్తాడు. పరిశీలించబడుతున్నావా దేవుని ద్వారా? దేవుని ద్వారా పరీక్షించబడుతున్నావా? విచారణ చేయబడుతున్నావా? ఆ లక్షణాలు నీలో ఉంటే నువ్వు బహుధన్యుడవు, బహుధన్యురాలవు. ఫలించడానికి నీకే మొట్టమొదటి అవకాశం ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు పలు దశల గుండా, పలు స్థితుల గుండా, పలు దిశలలో మనల్ని నడిపిస్తున్నప్పుడు డోంట్ బీ డిస్కరేజ్డ్. నిరాశ నిస్పృహలకు గురి కావద్దు. ప్రభువా, నన్ను పరిశీలించు, రాత్రివేళ నన్ను పరిశీలించు, నేను పడక మీద ఉండినప్పుడు నన్ను పరిశీలించు, నా అంతరంగంలో ఏముందో చూడు, ఎందుకంటే నేను ఫలించాలని కోరుకుంటున్నాను అని ప్రార్థించే వారిగా ఉండాలి. అప్పుడు మనలో ఆయన ఆత్మఫలాలను గ్రహించబడతాయి. అందాక జయ జీవితం క్రైస్తవునిలో ఉండదు. మరి ఇటువంటి జీవితం క్రైస్తవంలో ఉండకపోవడానికి కారణం ఏంటి? బాగుంది. క్రైస్తవుడు ఫలించాలంటే క్రైస్తవుని యొక్క ప్రాథమిక ఫౌండేషన్, ఆ పునాది ఎక్కడి నుంచి ఉండాలి? క్రీస్తు యేసు యొక్క వేర్ల నుండి ఉండాలి. అనగా నీళ్ల ద్వారా బాప్తిసం పొందినటువంటి జీవితం, ఆయన రక్తంతో కడగబడినటువంటి జీవితం, ఎండిన భూమిలో లేత మొక్క వలె ఎదుగుచున్నటువంటి జీవితం, దీనమైనటువంటి జీవితం కలిగి వెలిచూపును బట్టి కాక, వినుదానిని బట్టి కాక, తోడేళ్ల మధ్య నివసిస్తున్న క్రీస్తు అనే బ్యానర్ పెట్టుకొని ఎదుగుచున్నటువంటి వారిగా క్రైస్తవుడు ఉండాలి. అలా ఉండకపోవడానికి ఒక కారణం, పలు కారణాలు ఉంటాయి. ఒక కారణం ఏంటి అంటే, ప్రధాన కారణం, ఒకవేళ ఇప్పుడు రెండు ప్రశ్నలు మనం ఎదుర్కొందాం. ఇటువంటి ఫలభరితమైనటువంటి జీవితం మనలో ఉందా? ఉండకపోతే ఆయన చూపిస్తున్నటువంటి కారణమే ప్రధాన కారణం అవుతుంది. ఏంటి ఆయన చెప్తున్నటువంటి కారణం? 14వ అధ్యాయం, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. ఏ సంగతులు వివేచింతురు జ్ఞానులు? జ్ఞానులు ఏ సంగతులు వివేచింతురు? చిగురించాలని, ఫలించాలని వివేచిస్తారట అనే సంగతులను గురించి జ్ఞానులు వివేచిస్తారట. అదే కదా పైన రాయబడింది, చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నా వలనే నీకు ఫలము కలుగును. ఎఫ్రాయిమా, నేను నిన్ను గురించి విచారణ చేస్తాను. జ్ఞానులైనటువంటి వారట ఈ సంగతులు వివేచిస్తారట. దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడా? నేను చిగురు పెడుతున్నానా?
నేను ఫలిస్తున్నానా? ఈ సంగతులను గురించి వివేచిస్తూ ఉంటారట జ్ఞానులు. బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. జ్ఞానులు అటువంటి సంగతులు వివేచిస్తారు, బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు. గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు. ఏ కండిషన్స్ అయితే క్రైస్తవుని విజయవంతుడైనటువంటి క్రైస్తవునిగా, జయించిన క్రైస్తవునిగా నిలువబెడతాయో అవే కండిషన్స్ కొందరు తొట్టిల్లి పడిపోవడానికి కారణమవుతాయి. కారణం వారు తిరుగుబాటు చేసేవాళ్ళ. క్రైస్తవుడా తిరుగుబాటు చేసేవాడవా? లేదు, నేను తిరుగుబాటు చేయట్లేదు. మరి నీలో ఫలించే జీవితం ఏది? క్రీస్తు యేసు యొక్క వ్రేళ్ల నుండి ఎదిగి అంకురం వలె ఎదిగి ఫలించిన జీవితం ఏది? క్రీస్తు యేసు వలె పరిపూర్ణ ఆత్మతో నింపబడినటువంటి జీవితం ఏది? జ్ఞాన వివేచనలకు ఆధారమగు ఆత్మ, తెలివికిని, బుద్ధి వివేక, దేవుని యందు భయభక్తులకును, బుద్ధికిని జ్ఞానమునకును ఆధారమైనటువంటి ఆత్మ, దేవుని భయము కలిగినటువంటి ఆత్మ, యెహోవా భయం పైన సువాసనగా ఉండేటటువంటి జీవితం ఏది? వెలిచూపును బట్టి విమర్శ చేయకుండా, వినుదాన్ని బట్టి విమర్శ చేయకుండా, వెలిచూపును బట్టి తీర్పు తీర్చకుండా, నేను తోడేళ్ల మధ్య ఉన్నాను అయినా నేను క్రీస్తు కొరకు నిలవబడతాననేటువంటి స్థిరమైనటువంటి దృఢ నిశ్చయం కలిగినటువంటి జీవితం లేనటువంటి క్రైస్తవులు ఎందుకుంటున్నారు? ఒకవేళ అటువంటి జీవితాలు మనలో ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే మనం మొట్టమొదటిగా జ్ఞానుల్లాగా వివేచించడం లేదు, బుద్ధిమంతుల వలె గ్రహించడం లేదు. దాని పర్యవసానంగా మనం తిరుగుబాటు చేసే వారి సమూహంలో కలిసిపోయామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. తిరుగుబాటు అనేది ఎంత భయంకరమైనటువంటి పాపం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటాను పాపంతో సమానం. నాకేం తెలియదయ్యా, నేనెవరు సోద చెప్పడం లేదు అనొచ్చేమో. నేనెవరి మీద తిరుగుబాటు చేయడం లేదు అంటున్నావేమో. ఇక్కడ చెక్ లిస్ట్ ఏంటంటే, నువ్వు ఫలిస్తున్నావా? క్రీస్తు యేసు యొక్క వేర్ల నుండి ఎండిన భూమిలో లేత మొక్కవలే దీనునిగా క్రీస్తు అనే బ్యానర్ కలిగి అవి లేనట్లయితే క్రిస్మస్లో క్రీస్తు వచ్చినటువంటి అంతరార్థం మనము కూడా నేటికి గ్రహించలేదని భావించాలి. క్రీస్తు ప్రభువారు రిక్తునిగా తను తగ్గించుకున్నాడు, ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ప్రాణాలు అర్పించాడు, మనకు పాపక్షమాపణ అనుగ్రహించాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఎస్, కరెక్టే. కానీ ఆయన అంతరార్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆయన వలె జీవించాలని, ప్రతి ఒక్కరూ ఆయన వలె చిగురించేవారుగా, ఫలించేవారుగా, జయించిన వారుగా, పరుగు పందెములో నీతి కిరీటం సంపాదించిన వారుగా ఉండాలనేది ఆయన వాంఛ. నీ హృదయ వాంఛ అదేనా ఇది నానా? లేనట్లయితే ప్రభువా నా కన్నులు తెరిపించు, నా మనోనేత్రములు వెలిగించు, నీళ్లలోనూ రక్తములోనూ మొగ్గవలే దీనునిగా నీ సన్నిధిలో నేను ఎదగాలనుకుంటున్నాను. యథార్థత నాకు అనుగ్రహించు, నీతిని బట్టి విమర్శించేవానిగా నన్ను చేయి అని ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ క్రిస్మస్ అంతరార్థం మొట్టమొదటిగా నువ్వు పుట్టావని కాదు ప్రభువా. ఎందుకంటే దేవుని కుమారునికి పుట్టుక లేదు, ఆయన జీవిత కాలమునకు ఆది లేదు, ఆయన జీవమునకు అంతము లేదు. అది మేము గ్రహించాలి. కేవలము అజ్ఞానుల వలె లోకానుసారముగా నిన్ను ఎరిగిన వారిగా మేము ఉండకూడదు ప్రభువా. ఆత్మానుసారంగా మేము నిన్ను ఎరిగిన వారిగా ఉండాలి. నీ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన భావాన్ని గ్రహించిన వారిగా మేము ఉండాలి ప్రభువా.
ఏటేటా ఒకే విధముగా అర్పించే బలులు మమ్మల్ని ఎన్నడూ సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించలేవు. అందుకే గ్రంథపు చుట్టలో వ్రాయబడిన విధంగా నువ్వు వచ్చావు. తండ్రి చిత్తానుసారంగా జీవించడానికి వచ్చావు. ఆ చిత్తం ఏంటో ఈ దినాన్ని మాకు చూపించావు ప్రభువా. మేమందరం కూడా నీ చిత్తానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఈ భూమి మీద నిన్ను మహిమపరచడానికి నీ కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ కొరకు ఈ భూమి మీద జీవించి నిన్ను మహిమపరిచేటటువంటి ఘట్టాలుగా మమ్మల్ని అందరినీ మార్చమని ఈ క్రిస్మస్లో ఈ భావం గ్రహించి ఇక మీదట ఇటువంటి క్రైస్తవ ప్రయాణం కలిగిన వారికి మేమందరం ఉండునట్లు మా పట్ల నీ అధిక కృపను చూపించమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.